హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్. సో మనతో పాటు ఎస్ కళ్యాణ్ రామన్ సార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్, థ్యాంక్ యూ. యా, కొంతమంది బీటెక్ చేస్తారు, 3 years 4 years బీటెక్ చేసిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్లో జాబ్, ఏదో కొంతమంది ప్లేస్మెంట్లో జాబ్ వస్తుంది. అండ్ దెన్ ఏమవుతుందంటే కంపల్సరీ బయటకు వచ్చి అమీర్పేటలోనో శ్రీనగర్ కాలనీలోనో లేకపోతే కేపీహెచ్బిలోనో కోచింగ్ తీసుకుంటే తప్ప మళ్ళీ వాళ్ళు ఐటీ జాబ్ కొట్టలేకపోతున్నారు. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు సార్? ఇది యూర్ డ్రాగింగ్ మీ ఇంటూ కాంట్రవర్సీ యాక్చువల్లీ. ఇట్స్ నాట్. ఎందుకంటే కాలేజెస్ ఏమవుతాయంటే అండి, బేసికలీగా majority of the colleges gives you the flat basic knowledge about the technology. As per the research which says, out of 100 students passing out, only 5% of them are able to meet the corporate requirement. That's a sad side of the Indian education system, especially the in engineering. That's only 5%. I call Ameerpet as a different term. మీరు మూవీలో ఎన్ని ఉంటారో, we call as a USA అంటాం మేము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటాం మేము. ఎందుకంటే పంజాగుట్ట చౌరస్తా నుంచి స్టార్ట్ అయితే కుక్కట్పల్లి వరకు యూ హ్యావ్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ ఒక 10,000 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఇఫ్ కాలేజ్ వుడ్ హ్యావ్ గివెన్ యూ ఆల్ ది రిక్వైర్డ్ టెక్నాలజీ, దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొద్దు యాక్చువల్గా, కానీ అవి ఉన్నాయి. అవునా? ఎందుకున్నాయి అంటే కాలేజ్ గివ్స్ యూ ద బేసిక్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే, ప్లేస్మెంట్లో కూర్చునేంతవరకు వాడు ప్లేస్మెంట్కి రిక్రూట్మెంట్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు దే డోంట్ అండర్స్టాండ్ ది కార్పొరేట్ రిక్వైర్మెంట్. కార్పొరేట్ ఇవి చూస్తుందన్న విషయం కూడా మనకు తెలియదు. వాడు ఇంజనీరింగ్ అయిపోతుంది, ఇంటర్వ్యూ కూర్చున్న తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాడు, అబ్బా నేను జాబ్ ఇంటర్వ్యూ పోతే వీడిది ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన దగ్గర నుంచి అని. ఎందుకు అంటే వెరీ సాడ్ పార్ట్ ఏంటి అంటే, ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ఉట్టి బోర్డుకు మాత్రమే, ఒక నామమాత్రం ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళినారనుకోండి, ఇదే అవుతుంది. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ప్లేస్మెంట్ టీమ్స్తోని కాన్స్టెంట్ ఇంటరాక్షన్. ఎందుకు అంటే దే విల్ లెట్ యూ నో. నోబడీ విల్ కమ్ అండ్ సే దట్ యూ డూ దిస్. అవునా? కరెక్టా కాదా? ఎందుకంటే 100 స్టూడెంట్స్ ఉన్న 100 మంది డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు 1 person కెనాట్ టెల్ 100 people టు డూ ద సేమ్ థింగ్, రైట్? సో ఇట్ ఈస్ యూ హూ నీడ్స్ టు అప్రోచ్ పీపుల్ వాట్ టు డూ ఇట్, రాదర్ వెయిటింగ్ ఫర్ సంబడీ టు కమ్ అండ్ టెల్ యూ వాట్ టు డూ ఇట్. సో మనం యాజ్ అ స్టూడెంట్ వీ షుడ్ బి అ ప్రొయాక్టివ్ అప్రోచ్. వెళ్ళి నేనేం చేయాలి టు గెట్ వాట్ ఐ వాంట్. అప్పుడు మీరు చెప్పిన సొల్యూషన్ 50% సొల్యూషన్స్ ఇస్ వాట్ వెన్ యూ టేక్ అ ప్రొయాక్టివ్ అప్రోచ్. వెళ్ళి నేనేం చేయాలి, నేను ఎలా ప్రిపేర్ కావాలి, నేనేం చేస్తే నాకు జాబ్. కోర్సెరా అండి, ఐ విల్ గివ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. కోర్సెరా ఆన్లైన్ సర్టిఫికేషన్, యూ కెన్ డూ యువర్ సర్టిఫికేషన్స్ ఆన్లైన్. Okay, and lot of institutions now and having the incubation centers within the campus, incubation centers, innovation centers, corporate తో కొలాబరేట్ అయ్యి సెంటర్స్ పెడుతున్నారండి, వేర్ యూ గెట్ అ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్. ద ప్రాబ్లమ్ ఏంటి అంటే వీ డోంట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ యూ జస్ట్ డూ ఇట్ యాజ్ అ టిక్ మార్క్ యాక్టివిటీ, అండ్ దాట్స్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు సర్వైవ్ అవుతుందంటే ది రియలైజేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ది లేటర్ సైడ్. అంటే అంతా అయిపోయిన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోతుంది. 4 years అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతుంది. ఇంటర్వ్యూలో కూర్చున్న తర్వాత వాడు అడిగిన క్వశ్చన్స్కి అప్పుడు వీడు రియాక్ట్ అయ్యి వెళ్ళి నేను అమీర్పేట్లోనో లేకపోతే పంజాగుట్టాలోనో లేకపోతే కుక్కట్పల్లిలోనో లేకపోతే దిల్చినార్లోనో వెళ్ళి ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతాడు. ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరగడానికి 2 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ యావరేజ్గా బీటెక్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ డోంట్ క్రాక్ అ జాబ్ ఇన్ ద క్యాంపస్ ప్లేస్మెంట్, యావరేజ్ టైం టేకెన్ ఇస్ 2 years అండి టు గెట్ యువర్ సెల్ఫ్. ఎస్, ఎందుకంటే నువ్వు మళ్ళీ మొత్తము చదువుకోవాలి. ఆ ప్రోగ్రామ్ చదివిస్తాడు, ఆ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ. ఎందుకు? నువ్వు చదివిన 4 సంవత్సరాల నుంచి బయటకు వచ్చేటప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పుట్టుకొస్తుంది. సో ఇవన్నీ యూ హ్యావ్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్. అదే నువ్వు జాబ్ కొట్టినావు అనుకో, నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తప్పుడు అప్స్కిల్లింగ్ ఇస్ డిఫరెంట్, వితౌట్ కాన్ఫిడెన్స్ అప్స్కిల్లింగ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్, రైట్, ఏది చెప్పినా నీ నెత్తికి ఈజీగా ఎక్కుతుంది. కాన్ఫిడెంట్ లేకపోతే నేను చెప్పినా అది రాకెట్ సైన్స్ బౌంకర్స్ పోతాయి, నెత్తి మీదకి వెళ్ళిపోతుంది దానికి. సో
So that's how it is. You have to prepare yourself in advance. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కోచింగ్ తీసుకుంటారు, అప్పటికి కూడా కొంచెం డైనమోలో ఉంటారు. అరే లే ఆఫ్స్ అవుతున్నాయి, చాలా మంది సాఫ్ట్వేర్స్ని తీసేస్తున్నారు, ఇందాక మీరు అన్నట్టు 1,00,000 వేకెన్సీస్ ఉంటే 1,00,000 మంది చదివేస్తున్నారు అని చెప్పేసి అలా వస్తున్నారు. సో ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్నటువంటి మార్కెట్కి స్టూడెంట్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే జాబ్ కొడతారు అండ్ ఎలా ఉండకూడదు అంటారు? See sir, నేను ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే there is called as ఎంట్రీ ఆప్షన్స్ అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్ అండి. ఓకే, మెజారిటీ ఆఫ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ మనకేంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మనం చేస్తాం. కానీ మీరు లెట్స్ ఇమాజిన్ యువర్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 1 year ఎగ్జాంపుల్. ఓకే, ఒక కోర్స్ డ్యూరేషన్ 1 year అనుకోండి. మీరు ఇప్పుడున్న డిమాండ్ చూస్తారా 1 year తర్వాత వచ్చే డిమాండ్ కోసం ఆలోచించాలా? టెక్నికల్గా మీరే చెప్పండి. 1 year తర్వాత ఉండే దానికోసం. కరెక్ట్. దెన్ వై ఆర్ యూ చూసింగ్ అ కోర్స్ విచ్ ఇస్ ఇన్ డిమాండ్ టుడే, నాట్ ఆఫ్టర్ 1 year? అవునా? ఓకే, ఇది ఎవరు చెప్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఒక సర్వే రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దే డూ రిలీజ్ ఎ సర్వే. నేను చెప్తున్నాను కదా, 199 మంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అసలు ఆ సర్వే అయిందో తెలియదు. ఇది మన బ్యాడ్ లైక్. నీ కెరియర్ మొత్తం నువ్వే డెసిషన్ తీసుకోవాలి, నీ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, కానీ ఎవరికి తెలియదు. దిస్ ఇస్ సర్వే అండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 290 odd pages సర్వే అది. అండ్ దట్ ఈస్ నాట్ డన్ జస్ట్ ఇండియానో లేకపోతే హైదరాబాదో అమీర్పేట్నో కన్సిడర్ చేసేవారు. ఇట్ ఈస్ అ సర్వే డిపెండెంట్ ఆన్ ది ఎంటైర్ వరల్డ్. వాట్ ఈస్ ది ఫ్యూచర్ నీడ్స్, నెక్స్ట్ 5 years కోసం సర్వే ఇస్తుందండి అది. They give you, and it is easily available, accessible. ఒక్క క్లిక్ లో మీకు దొరుకుతుంది PDF ఆన్లైన్ లో. It is just on one click. World Economic Forum 2025, 2024, 2023. You get it online. They give you a survey for what is the skills needed for next 5 years. Graph with the numbers, there is an explanation. Oh. It has a proper graph and a proper information which is readily available. But how many of us does it? ఎంత మంది అక్కడికి వెళ్ళి చదివారు ఒక్కసారి చెప్పండి నాకు. 100లో ఒక్కరు అయి ఉండొచ్చు మేబీ. ఆ ఒక్కడు కూడా లేడండి. భూతద్దం వేసుకొని ఎత్తుకాలి మనము. ఆ ఒక్కడు ఎవడు అనేది ఎత్తుకాలి మనము. అది మన దౌర్భాగ్యం. దట్ ఈస్ వేర్ వి యాజ్ పీపుల్ వర్ లైక్ హస్ హూ ఆర్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, బట్ అట్లీస్ట్ వీ నో సంథింగ్ వేర్ వీ కెన్ గైడ్ యూ. అండ్ తర్వాత ఇప్పుడు జాబ్ అనగానే ఓన్లీ ఇప్పుడు చాలామంది ఫారిన్కి వెళ్ళిపోవాలి, ఫారిన్లో సెటిల్ అయిపోవాలి, ఫారిన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ ఉంటారు. వై నాట్ ఇండియా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సార్ ఇఫ్ యూ ఇట్స్ ఇది ఇక ట్రికీ క్వశ్చన్ అండ్ డబుల్ సైడెడ్ సోర్డ్ అంటారు. ఓకే, ఇది ఏంటి అంటే యుఎస్కి వెళ్ళడం అనేది, అబ్రాడ్కి వెళ్ళడం అనేది ఇది ఒక మిత్ అండి. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, పీపుల్ గో ఓవర్సీస్ ఓన్లీ ఫర్ వన్ రీజన్. It's basically called as a quality of life. Oh. Okay? నేను ఎంత సంపాదించిన ఇండియాలో నాకు అక్కడ వచ్చే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉండదు. ఎట్లా అంటే దీన్ని ఎలా అంటే బేసికలీ అట్రాక్టివ్ థింగ్స్ అంటే గ్లిటరీ లైఫ్, దట్స్ వాట్. బట్ ఇమోషన్స్ is what you're going to lose when you go there. Financially you will be, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సిచ్యువేషన్ కూడా వర్సటైల్ అయిపోయింది. అక్కడ కూడా not all gets the same opportunity. True. Okay. The reason Western world is, we are dependent on the Western world is just basically purely, if you ask me, conversions ande. Oka rupayiki $1 is like nothing but almost close to 100 rupees today. Exactly. ఈ కంపారిజన్ లోనే వెళ్తారు. ఈ కంపారిజన్ కోసం వెళ్తారు అన్నమాట. So the fact is that if you ask me on the larger picture, yes, they give you a better opportunities. But the struggle is always there. Of course. You have to struggle. And getting a job is also not that easy. It was not the case before. ఎందుకంటే అక్కడ కూడా కాంపిటీషన్ పెరిగిపోయిందండి. దేర్ ఆల్సో కాంపిటీషన్. అదే యూఎస్ ఇంతకుముందు నేను చూసా, అరే యూఎస్ఏ ఇండియాను అర్థం కావట్లేదు. మొన్న దసరా జరిగినప్పుడు కానీ అండ్ వినాయక చవితి జరిగినప్పుడు కానీ. నౌ ఇట్స్ అ గ్లోబల్ వరల్డ్ సార్. ద వరల్డ్ హస్ బికమ్ వెరీ స్మాల్. మన వాళ్ళు అంతా వెళ్ళి అది సెలబ్రేట్ చేస్తుంటే ఇంతమంది ఉన్నారా యూఎస్లో మన వాళ్ళు అన్న ఒక థాట్, అది ఇండియానా యూఎస్ అర్థం కానంత సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఇన్ దిస్ వే ఐఎమ్ హ్యాపీ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే అట్లీస్ట్ ఇన్ దిస్ వే వీఆర్ యునైటెడ్ దేర్. వీఆర్ నాట్ యునైటెడ్ ఇన్ ఇండియా బట్ వీఆర్ డెఫినెట్లీ యునైటెడ్ ఇన్ యుఎస్. యా, దట్స్ దేర్ ఎనీ విచ్ వేస్. అది ఆ సిచ్యువేషన్ ఉందండి. ఎందుకంటే యుఎస్ఏ కానీ యూకేనే కానీ ఇట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ క్వాలిటీ లైఫ్ అండ్ ది ఆపర్చునిటీస్ ఆర్ రియలీ దేర్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ నాట్ ది కేస్. ఇంత ముందున్న ఇంత
అంత ఈజీ లేదు ఇప్పుడు. అక్కడ కూడా దే ఆర్ లాట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్, కొన్ని ఛాలెంజెస్ అక్కడ కూడా ఉన్నాయి. బట్ బట్ అట్ ది కంపారిటివ్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇట్స్ అ బెటర్ ఆపర్చునిటీ దే. సో బీటెక్ అంతా కంప్లీట్ చేసి లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసి ఇవన్నీ ఒక 20 years తర్వాత కెరియర్ స్టార్ట్ చేస్తుంటారు. నేను రీసెంట్గా ఒక స్టూడెంట్ గురించి విన్నా, జస్ట్ 16 years అబ్బాయికి 16 yearsలో ఏఐ టూల్స్ నేర్చుకొని ఒక 11 కంపెనీలు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, 11 కంపెనీలు అనుకుంటా, వాటికి గైడ్ చేస్తున్నాడు అబ్బాయి, ఎర్నింగ్ అండ్ lakhs. వై నాట్ ఎవ్రీ స్టూడెంట్? ఎందుకు ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లా అవ్వలేకపోతున్నారు? ఆ అబ్బాయి అయ్యాడు అంటే ఆ అబ్బాయి చేసింది ఏంటి, మన స్టూడెంట్స్ అవ్వలేని వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకు హీ క్యాన్ డూ ఇట్ అండ్ నాట్ మెజారిటీ ఆఫ్ నాట్ డూయింగ్ ఇట్ అంటే, హీ ఐడెంటిఫైడ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ హీ ఫాలోడ్ హిస్ ప్యాషన్ అట్ ద వెరీ యంగ్ ఏజ్. దట్ టు 16 years. అబ్సల్యూట్లీ. అంటే అతని ఇంట్రెస్ట్ ఏంటి, అతని ఫోకస్ ఏంటి అనేది అతను ఐడెంటిఫై చేసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మార్కెట్లో మంచి జాబ్ వస్తుంది, నేను ఇది చదివితే మంచి జాబ్ వస్తుంది, అది చదివితే మంచి జాబ్ వస్తుంది అని యూ కీప్ చేజింగ్ ది మార్కెట్, వే ద మార్కెట్ ఇస్ వర్సటైల్. మార్కెట్లో ఇవాళ ఉన్న ప్రోగ్రామ్కి, ఇవాళ ఉన్న టెక్నాలజీకి, రేపు వచ్చే టెక్నాలజీకి సేమ్ ఉండదు. అది నువ్వు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తావో యూ విల్ మేక్ అ డిఫరెన్స్. లేదో నేను ఇప్పుడు ఉందండి, ఐల్ గివ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్, అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అందరికి తెలుసు ChatGPT, కరెక్ట్? వెన్ డిడ్ ఇట్ ఫస్ట్ లాంచ్డ్? November 2022, కరెక్ట్? 6 months, మార్చ్లో నెక్స్ట్ వర్జన్ని లాంచ్ చేశాడు, అప్డేటెడ్ వర్జన్ని. అంటే ఒక వర్జన్ అవుట్డేట్ కావడానికి హార్డ్లీ 6 months టైం పట్టింది. సేమ్ ప్రోడక్ట్ వర్జన్ అప్డేటెడ్కి 6 months పట్టింది. 3 years బ్యాక్ దట్ వాజ్ అ స్టోరీ. జస్ట్ ఇమాజిన్ ద ఫ్యూచర్. 6 months అప్పుడు పట్టిందంటే నెక్స్ట్ వచ్చే టెక్నాలజీకి 6 daysలో కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రూ. సో విల్ యూ కీప్ చేసింగ్ మార్కెట్ ఆర్ విల్ యూ ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్ అండ్ స్టాండ్ ఆన్ ఇట్? కరెక్టే కదా? ఇప్పుడు హుసేన్ బోల్ట్ ఉన్నాడండి, హీఈస్ అ స్ప్రింట్ మాస్టర్. మ్యారథాన్ ఉరకమంటే ఉరకలేడు అతను. హీ ఈజ్ ద వన్ హూ కెన్. గేమ్ ఇస్ ద సేమ్. అక్కడ అథ్లీటే, ఇక్కడ ఉరకాలి, అక్కడ ఉరకాలి. కానీ హీఈస్ అ మాస్టర్ ఇన్ స్ప్రింట్, నాట్ ఇన్ మ్యారథాన్. రైట్? సో that is what you need to identify. You need to understand your strength. ప్రతిదీ మార్కెట్ డిపెండెన్సీ ఉండదండి. నీ సెల్ఫ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. హీ ఈస్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ హీ నోస్ హిస్ స్ట్రెంగ్త్. యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ యూఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ స్ట్రెంగ్త్. ఎవడో చెప్పినాడు బీటెక్ చేసినాడు, ఎవడో చెప్పినాడు ఎంటెక్ చేస్తాను. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అంటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఈజ్ స్కామ్ అని వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు ట్రూ అంటారు? ఆ స్కామ్ అనేది ఎడ్యుకేషన్ అనొద్దండి. పేరెంట్స్ అసలు ఇన్ అ ట్రాప్ అని చెప్పాలి. ఐ విల్ నెవర్ సే ఎడ్యుకేషన్ ఇస్ అ స్కామ్. ఇట్స్ అ పేరెంట్స్ ఇన్ అ ట్రాప్. ఓకే. ఇట్స్ ది పేరెంట్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. పేరెంటే కానీ స్టూడెంటే కానీ ఇట్స్ ల్యాక్ ఆఫ్ దేర్ అవేర్నెస్. ఇప్పుడు నువ్వు తెలుసుకోకపోతే అది నీ తప్పు. ఐఎమ్ డిమాండ్ అండ్ సప్లై. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డూయింగ్ ఎ డిమాండ్ అండ్ సప్లై. సింపుల్. ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ సప్లై ఉండాలి. ఆడు సప్లై చేస్తున్నాడు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ కేటరింగ్ టు ది డిమాండ్. సింపుల్. లేదు అంటే రేపొద్దున అది లేదనుకో ఇంకా దారుణమైన పరిస్థితి అవుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ నెవర్ అ స్కామ్ అండి. ఐ డిసగ్రీ విత్ ఇట్. ఐ వుడ్ సే పేరెంట్స్ ఆర్ ఇన్ అ ట్రాప్. ఎస్. అండ్ దెన్ ఈ జాబ్ రేట్, బుల్స్ రేస్. యా, వన్స్ జాబ్లోకి వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ ఉండదు మీన్స్ వాట్ అంటే నాకు ఎంజాయ్మెంట్ ఉండదు అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎంతవరకు ట్రూ? ఓకే, ఐ బీన్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ గుడ్ 15 years. లైఫ్ ఉండదు అనేది టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎస్, బట్ ఇట్ ఈస్ యూ యాజ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్ ఆల్సో టు మేనేజ్ యువర్ వర్క్. నార్మల్గా ఏమవుతుందంటే అండి, వర్క్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్, అండ్ దట్స్ అ ఫ్యాక్ట్. కానీ ప్రెషర్ రాగానే, స్ట్రెస్ రాగానే కిందికి వెళ్ళి 15 నిమిషాలు బ్రేక్. యాక్చువల్లీ యూ ఆర్ అలాట్. జస్ట్ ఇమాజిన్ యూ హ్యావ్ అ 15 minutes బ్రేక్. స్ట్రెస్ ఎక్కువైపోయిందని ఆ 15 minutes హాఫ్ అన్ అవర్ చేస్తావు. ఏమవుతుంది? పని కాదు. యూ హ్యావ్ టు unnecessary you have taken an extended break, so you have to extend your working hours. So you have to maintain a tight schedule. Okay, at the same time, and this is one side of the story. Okay, there are certain jobs needs availability beyond your working hours. Okay, unnai atvanti jobs unnai, but it is you who choose to be there, right? Yeah. Is it not somebody force you to be there? Ade annan, I started my conversation with that.
ఫస్ట్ డాక్టర్ అనుకుంటాడు, ఇంట్లో డాక్టర్ ఉందని డాక్టర్ అనుకుంటాడు, ఫ్రెండ్స్తో పాటు హైటెక్ సిటీకి వచ్చాడు, ఆ బిల్డింగ్ చూశాడు, నేను ఇంజనీర్ అవుతా అన్నాడు. ఎందుకు అంటే యూ హెవ్ సీన్ ది ఎక్స్టర్నల్ వ్యూ. నువ్వు ఇంటర్నల్గా ఏమవుతుందో మీకు తెలియదు, అది తెలుసుకోండి. సో ఫైనల్గా బీటెక్ గురించి మనం చాలా మాట్లాడాం. మేబీ ఈ వీడియో చూసిన తర్వాత దే చూజ్ అ రైట్ వన్, ఐ విష్. సో మీరేం చెప్తారు ఫైనల్లీ? See, whenever you want to choose any program, as I said, it institution కానీ program కానీ ఏదైనా ఫస్ట్ నిన్ను నువ్వు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకున్న తర్వాత the next comes the institution selection. Okay, institution selection irrespective of which program you select, ఏ ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకున్నా అనేది పక్కకు పెడితే there are certain basic criterias ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఫస్ట్ the kind of a faculty that institution has. Okay. Second, infrastructure అంటే నేను చెప్పినట్టు హైటెక్ సిటీలో బిల్డింగ్లలా కాదు. When I say infrastructure, what your faculty is taught is that can be practically learned in the system. అంటే ఆ ఇన్స్టిట్యూషన్కి టెక్నికల్గా చెప్పాలంటే ల్యాబ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది మనము వెళ్ళి చూసుకోవాలి. థర్డ్, దేర్ ఇండస్ట్రీ కనెక్ట్. ఓకే, నేను స్టార్ట్ ఆఫ్ మై కాన్వర్జేషన్ చెప్పానండి, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు ది ఇన్స్టిట్యూషన్ అండ్ సెట్టింగ్ అప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ ఇన్నోవేషన్ సెంటర్స్ కానీ అక్కడ పెడుతున్నారు. అవి ఉన్నాయా? ఎందుకు అంటే క్లాస్ రూమ్లో మీరు ఏదైతే నేర్చుకుంటారో what you learn in the classroom is only 5% to the real world experience. Yes. Only 5%. When you industry connect unte, they will give you the real world experience. ఈ రెండు ఎక్కడ చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తారు. థర్డ్ ఈజ్ యువర్ పియర్స్. పియర్స్ అంటే నాతో పాటు నా సర్కిల్ అంటే స్టూడెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఎంత డైవర్సిటీ ఉంది అంటే which background they come from, which places they come. The more the diversity, the better the exposure. The better the exposure, you will turn up to be a better personality. Yes. ఇదన్నిటికీ ఈ 4 ఐడెంటిఫై చేస్తే ది లాస్ట్ వన్ ఇస్ ప్లేస్మెంట్. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మనం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం తెలుసా? మీ ప్లేస్మెంట్ రికార్డ్స్ ఏంటి? ఇది అవుట్కమ్ అండి. ప్లేస్మెంట్స్ ఇస్ అన్ అవుట్కమ్. ఈ అవుట్కమ్ని ఎప్పుడైతే అచీవ్ చేయాలనో దెర్ షుడ్ బి అ ప్రాసెస్. ది ప్రాసెస్ 4 pillars ఆర్ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ కనెక్ట్ అండ్ యువర్ పియర్స్. ఈ 4ని బేస్ చేసుకొని ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ విత్ దీస్ 5 measures. సో దిస్ ఇస్ వాట్ మై అడ్వైస్ టు ఎవ్రీ స్టూడెంట్. బీటెక్ అనే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దెర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఒక ఇది మిత్ ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీకి రావాలి అంటే ఉట్టి బీటెక్ చదవాలి, అది రాంగ్. దీనికి ఆల్టర్నేటివ్గా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ బిల్డ్ యువర్ కెరియర్ చూసింగ్ దోస్ ప్రోగ్రామ్స్ ఆల్సో. I'll give you a classic example again, BBA with multiple different specializations. ఒకప్పుడు BBA అంటే ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, HR అనేది. These were the top known specializations. Now BBA has BBA with business analytics, BBA with logistics and supply chain, BBA with data science, BBA with BI and business intelligence. ఎన్నో స్పెషలైజేషన్స్ వచ్చినాయి. సో let's break this myth, connect with the fact, saying that it's to get into an IT sector, it is just not BTech. There are other programs also. Yes. Thank you, sir. Thank you so much for your valuable time. Anytime. And maybe students చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే they will get a proper guidance. ఎందుకంటే మీరు అన్నట్టు చాలామంది కన్ఫ్యూజన్లోనే ఏదో ఒకటి చూస్ చేసేసుకొని ఆ కెరియర్ మొత్తం, లైఫ్ మొత్తం స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సార్. It's anytime, and it's a pleasure being here, and I hope this video reaches to the maximum people. This is just the beginning. Whatever I gave you is a generic information. Video chudandi tarvata there are lot of things to do post this video. I would request the student to take sensible measures to decide their career decisions. Yes. Thank you. Thank you.